ఇండోనేషియా సమీపంలో ఉండే బాలి దేశం మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ దేశం మాత్రమే కాదు, చుట్టూ అనేక దేశాలు ఉంటాయి. అవన్నీ దీవుల్లో ఉంటాయి. ఈ దీవులన్నీ హిందూ మహాసముద్రం పరిధిలోకి వస్తాయి. అయితే బాలి దేశం దీవుల చుట్టూ ఆవరించి ఉన్న సముద్రాన్ని మాత్రం జావా సముద్రం అని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఈ బాలి దేశంలో మహాసముద్రంలో ఉండే ఓ చిన్నపాటి కొండపై ఓ హిందూ దేవాలయం ఉంది. ఇది చాలా ఏళ్ల కిందటి నాటిదని చెబుతారు. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే, బాలిలోని తవనాన్ అనే ప్రాంతంలో మహాసముద్రంలో కొండపై ఉన్న ఆలయాన్ని తానాహ్ లాట్ టెంపుల్ అని పిలుస్తారు. ఇది హిందూ దేవాలయం. ఇక్కడ సముద్రం, భూమి రెండూ కలిసి దైవంగా ఏర్పడ్డాయని నమ్ముతారు. ఈ ఆలయం చుట్టూ మహాసముద్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున అలలు వస్తూ ఉంటాయి. ఒకసారి అల వస్తే ఆలయం మెట్లన్నీ అందులో మునిగిపోతాయి. అలా వెళ్ళగానే ఆ మెట్లు మనకు కనిపిస్తాయి. ఆ సమయంలోనే ఆ ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. లేదంటే అలతో వచ్చినప్పుడు మెట్లపైనే ఉంటే ఆ అలతో పాటే సముద్రంలోకి వెళ్తారు. ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్న చిన్న చిన్న దీవులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్కడికి టూరిస్టులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. కాగా ఈ ఆలయం కింద భాగంలో అత్యంత పురాతన వస్తువులు ఎంతో విలువైనవి ఉన్నాయట. కానీ వాటికి కంటికి కనిపించిన విషసర్పాలు కాపలాగా ఉంటాయట. ఎవరైనా ఆ వస్తువులను దొంగిలించాలని చూస్తే అవి కాటు వేసి చంపుతాయని ఇక్కడి స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక ఈ ఆలయంలో ఉండే మరో విశేషము ఏమిటంటే, ఈ ఆలయం మొత్తం ఒకే రాయిపై ఉంటుంది. పెద్ద బండను ఆలయంగా చెక్కారు. దీంతో ఆలయ పరిసరాలు చాలా ప్రకృతి మనోహరంగా ఉంటాయి. ఇక ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి. అంతటి సుందరంగా ఈ ఆలయ పరిసరాలు దర్శనమిస్తాయి. అయితే ఈ ఆలయానికి వెళ్ళాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందట. ఎందుకంటే ఇక్కడ ప్రాణాపాయ పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. రక్షణ చర్యలకు ఆ మాత్రం ఎక్కువ డబ్బును పర్యాటకుల నుండి వసూలు చేస్తారులేండి. ఏది ఏమైనా ఈ ఆలయ విశిష్టతలు భలే ఆశ్చర్యంగా ఉన్నాయి కదూ. మీరు ఇండోనేషియాకు బాలికి వెళ్ళినప్పుడు ఈ ఆలయానికి వెళ్ళటానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి.